పిల్లాడు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు. తల్లి ఏమో కూలీ నాలి చేసుకొని సంపాదించిన దాంతో బిడ్డకు ఫీజులు కట్టడం, చదివించటం, వాడిని పోషించటం. భర్త లేడు. ఆ రోజుల్లో కూలీ పని కూడా దొరకటం లేదు. కొడుకు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి తినడానికి తిండి కూడా పెట్టలేనటువంటి దీనస్థితి. నా కొడుకు ఆకలితో వస్తాడనేటటువంటి భావంతో ఆ ఇల్లాలు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రతిమిలాడి అడుగుతుంది, కొంచెం బియ్యం ఇస్తారా, కొంచెం బియ్యం ఇస్తారా, కొంచెం బియ్యం ఇస్తారా అని. అలా అడుక్కుంటూ ఒక చోటకు వచ్చి ఆ ఇంటి యజమాని బయటకు వస్తే మోకాల మీద కూర్చొని, అయ్యా కొడుకు స్కూల్ నుంచి వస్తాడయ్యా, ఆకలితో వస్తాడయ్యా, అన్నం లేదయ్యా, బియ్యం ఇస్తారా, వాడు ఆకలి తట్టుకోలేడయ్యా అని చెప్పి ఆ తల్లి మోకాల మీద పడి 2 చేతులు జోడించి ఆ వీధిలో ఉన్నటువంటి ఒకరి ఎదుట ప్రతిమలాడుతూ ఉంటే ఆ పిల్లాడు చూశాడు. పేదరికమే కదా ఈరోజు అమ్మ ఎవరో ఒకరి ఎదుట మోకాళ్ళ మీద పడి చేతులు చాచి అడుక్కోవాల్సి వస్తుంది. నా కోసమే కదా మా అమ్మ అడుక్కుంటుంది. ఇలా ఎంతకాలం అడుక్కోవాలి? మా అమ్మ తన జీవితంలో అడుక్కోవడానికి వీల్లేదు. మా అమ్మ ఏ రోజు కూడా పేదరికంతో చేయి చాచటానికి వీల్లేదు. మా అమ్మను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తా. మా అమ్మకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా. ఆకలి మంటలంటే ఏమిటో లేకుండా నేను చూసుకుంటా అని ఆ పిల్లాడు చిన్న వయసులో తన మనస్సులో ఉద్దేశించుకున్నాడు. తమ్ముళ్ళు, చెల్లెలు, మీ ఉద్దేశాలు ఏమిటి? రోజుల అబ్బాయిలకు అమ్మాయిలకు ఉన్న ఉద్దేశం తెలుసా? నాకంటూ ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ఉండాలి, నాకంటూ ఒక కత్తిలాంటి అమ్మాయి ఉండాలి, మంచి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. ఇవి పనికి మాలిన ఉద్దేశాలు. ఈ సంవత్సరం ఒక బాయ్ ఫ్రెండ్, వచ్చే సంవత్సరం మరొక బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత ఇంకొక బాయ్ ఫ్రెండ్, పెళ్ళయ్యేసరికి 30 మంది. కాలేజీలో నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక సీనియర్ ఉండేది. ఆ సీనియర్ ఎంత విచ్చలవిడిగా జీవించేదో తెలుసా? ఎవడో ఒకరితో పాపం చేసి వచ్చి కౌంట్ చెప్పేది. ఇప్పటి వరకు నేను 41 మందితో పాపం చేశా. నాకున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే సెంచరీ కొట్టాలి. ఏం కొట్టాలంట? సెంచరీ కొట్టాలంట. దేంట్లో సెంచరీ కొడదట? అబ్బాయిలతో పాపం చేయడానికి, అబ్బాయిలతో పడుకోవడానికి సెంచరీ 100 మందితో పడుకోవాలనుకుంటున్నా. నేను చదువుకునే రోజుల్లో నా సీనియర్కు ఉన్నటువంటి ఒక పనికి మాలిన ఉద్దేశం, ఇప్పటిదాకా 41 మందితో పడుకున్నా. సగౌరవంగా చెప్పుకునేది పాపిష్టిది. అడుగుతున్నాను సహోదరి సహోదరు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళో, ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటి? ఏ అంబిషన్తో నువ్వు జీవిస్తున్నావు? ఏ గురి కలిగి, ఏ గమ్యము కలిగి నువ్వు పొద్దున్న పడక నుంచి బయటకు వస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. గురి లేని జీవితం, గుడ్డి జీవితం ఎక్కడికి చేరుకోదు. ఆ పిల్లడుకున్న గురి అంటే తెలుసా? ఆ అమ్మను ఏనాడు కూడా నేను ఏడిపించను. ఆ అమ్మ ఏడవడానికి వీల్లేదు, చేయి చాచడానికి వీల్లేదు, అడుక్కోవడానికి వీల్లేదు, పేదరికాన్ని అనుభవించడానికి వీల్లేదు, ఆకలి మంటలతో అల్లాడిపోవడానికి వీల్లేదు అని ఒక ఉద్దేశం హృదయంలో కలిగి ఉంటాడు. ఒకవైపు స్టూడెంట్గా కష్టపడుతూనే మరోవైపు టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ టైలర్కి సహాయం చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత నెమ్మదిగా బట్టలు కుట్టడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత బట్టల షాపులో చేరాడు. బట్టలు అమ్మడం నేర్చుకున్నాడు. నమ్మకంగా బట్టలు అమ్ముతూ ఉంటే యజమాని చూసి హోల్సేల్ షాపులకు వెళ్ళి ఏ విధంగా బట్టలు కొనాలో, ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీలో హోల్సేల్ షాపులకు వెళ్ళి ఎలా నాణ్యత కలిగినటువంటి బట్టలు కొనాలో యజమాని నేర్పించాడు. ఎలాగో టైలరింగ్ చేయటం వచ్చు కాబట్టి, సార్ మనం కేవలం బట్టలు అమ్ముకోవడం కాదు, వీటిని చక్కగా అందంగా కుట్టి మనం షోకేస్లో పెట్టి రెడీమేడ్ బట్టలు కూడా మనం అమ్మొచ్చు అని అంటే, అవునా, రెడీమేడ్ బట్టలు కూడా అమ్మొచ్చా? నేను డిజైన్ చేస్తాను సార్ అని చెప్పి డిజైన్ చేయడం మొదలుపెట్టాడు. అలా డిజైన్ చేసి ఆ బట్టల షాప్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత తానే ఒక షోరూమే ఏర్పాటు చేశాడు. యూరప్ ఖండంలో అత్యధికంగా అమ్ముడుపోయేటటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీనే ప్రారంభించాడు.
మీరు షాపింగ్ మాల్స్కి వెళ్తే ఖచ్చితంగా జారా అని కనిపిస్తుంది. దాన్ని స్టార్ట్ చేసింది ఎవరో తెలుసా? ఏమిటట? అమెన్సియా ఒర్టీగా. ఇతనండి ఆ పేద పిల్లాడు. ఏమయ్యాడో తెలుసా? యూరప్ ఖండాన్నే షేక్ చేసి పడేశాడు. యూరప్ ఖండంలో ఇతన్ని మించినటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రియలిస్ట్ మరొకడు లేడండి. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా జారా అనే షోరూమ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. అంత స్థాయికి ఎలా వచ్చాడో తెలుసా? మా అమ్మ అడవడానికి, మా అమ్మ కంట తడి పెట్టడానికి వీల్లేదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళో ఏమిటి నీ అంబిషన్? కన్న తల్లి పట్ల, కన్న తండ్రి పట్ల ఏమిటి నీ అంబిషన్? కన్నారు, కష్టపడి పెంచారు, చదివిస్తున్నారు, పెద్ద చేస్తున్నారు, అచ్చట ముచ్చట తీరుస్తున్నారు, అన్ని విధాలా నా కోసం అహర్నిశలు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. ఏం చేయాలి మా అమ్మ కోసం? ఏం చేయాలి మా నాన్న కోసం? ఏమిటి నీ అంబిషన్? వినో, ఒకవేళ వాళ్ళు గర్వించే స్థాయికి నువ్వు చేరకపోయినా ఏడిపించే దుస్థితికి మాత్రం ఏ రోజు చేరొద్దని మనవి చేస్తూ ఉన్నాను. జీవితంలో ప్రతి ఒక్కరికి అంబిషన్స్ ఉంటాయి. ఈరోజు మీ సంగతి ఏమిటి? ఏమిటి ఈరోజు నువ్వు కలిగి ఉన్న అంబిషన్? నీ కోసం, నీ చదువు కోసం, నీ ఉద్యోగం కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ వ్యాపారంలో నీకంటూ ఒక అంబిషన్ ఉంది, ఒక ఉద్దేశాలు ఉన్నాయి, ఒక గమ్యం ఉంది, ఒక ఆశయం ఉంది. ఏమిటి ఆ ఆశయం? ఒకసారి ఆలోచించు. రైట్, ఇవన్నీ కూడా మీ జీవితాల్లో కొన్ని అంబిషన్స్ కలిగి ఉన్నారు, ఆశయాలు కలిగి ఉన్నారు. మంచిదే. అన్న ప్రశ్న, నన్ను దేవుడు ప్రాణంగా ప్రేమించాడు, ప్రేమించిన పుణ్యానికి నా కోసం ఈ లోకానికి వచ్చాడు. నేనేమో పాపిష్టివాడిగా జీవిస్తూ సైతాను చేతుల్లో బందీగా బానిసగా ఉన్నప్పుడు నన్ను విడిపించాలి అని చెప్పి తన అమూల్యమైన రక్తాన్ని చెందించి వెల చెల్లించి నన్ను కొనుక్కున్నాడు. తన కుమారునిగా కుమార్తెగా అంగీకరించాడు. నా కోసమే తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నాకంటూ ఒక బాధ్యతనిచ్చాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నన్ను గూర్చిన ప్రేమ సువార్తను పంచిపెట్టమన్నాడు. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి పని, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత. ఖచ్చితంగా దాన్ని నేను నిర్వర్తించాలి. ఎంతమందికి ఉంది? నీకోసం ఆశయాలు ఉన్నాయి, నీకంటూ గురి గమ్యాలు ఉన్నాయి, రకరకాల ఆశయాలు నువ్వు కలిగి ఉన్నావు. నేను కాదంటల్లా, కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుని పట్ల నీకేమైనా ఆశయం ఉందా? అది నా ప్రశ్న. నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుని పట్ల, ప్రాణంగా ప్రేమించిన దేవుని మందిరం పట్ల, ప్రాణంగా ప్రేమించిన దేవుని యొక్క రాజ్యము పట్ల, సేవ పట్ల, సువార్త పట్ల ఏమైనా ఆశయాలు ఏమైనా ఉన్నాయా? అది నా ప్రశ్న. తల్లి పట్ల జారాను ప్రారంభించినటువంటి వ్యక్తికి ఒక ఆశయం ఉంది. మా అమ్మ ఏడవడానికి వీల్లేదు, చేయి జాచడానికి వీల్లేదు, అధికంగా చితికిపోవడానికి వీల్లేదు, అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనే ఆశయంతో కష్టపడి పనిచేసి ఎక్కడికి చేరిపాడంటే ప్రపంచంలోనే ఒకనొక ఉన్నతమైనటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసి, తల్లి పట్ల ఉన్న ప్రేమను బట్టి ఉన్న ఆశయం, పరమ తండ్రి పట్ల మనకున్న ఆశయం ఏమిటి? ఒక్కసారి ఆలోచించు. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడే ఉండి కాక. షలోమ్.